ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మా, ఇక అంతా నీదయ్యా. నీ చల్లని దీవెనలతో ఇంత దూరం రాగలిగాను. ఇక ఈ చివరి ఘట్టాన్ని కూడా నువ్వే దగ్గరుండి ఎలాంటి సమస్య రాకుండా జరిపించు తల్లి. ఇందాక తప్పించుకున్నానని అంతా అయిపోయిందనుకుంటున్నారా? నన్ను ఎదుర్కోవడం మీ వల్ల కాదు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. అక్క, అక్క, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. జగన్మాత, ఈ 3 రోజులు ఎంతో నిష్ఠగా నిన్ను కొలిచాను. ఎలాంటి పొరపాటు లేకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేశాను. రండి రండి, మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు త్వరగా వస్తే నా పని త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నైవేద్యం నీకు సమర్పించిన తర్వాత ముత్తైదువుల ఆకలి తీర్చాక నా వ్రతం సమాప్తవుతుంది. ఇంత కష్టపడింది మా అమ్మ కోసమే. నా మీద కరుణ చూపించి అందరూ బాగుండేలా చూడు తల్లి. వచ్చావా? ఇప్పుడు నేను మీ ద్వారా లోపలికి వెళ్ళి ఆ పూజ ఎలా ఆపుతానో చూడు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. అమ్మా, అత్తయ్య వాళ్ళు వచ్చారు. సిద్ధాంత్ గారు ఏం చెప్పారో మర్చిపోయారా? సంకల్ప దీక్ష సంయుక్త చేస్తుంది కాబట్టి తన రక్త సంబంధీకులు ఎవరైనా గుడిలోకి వస్తే వాళ్ళ ద్వారా గుడి ప్రాంగణంలోకి రాగలదు. వాళ్ళొచ్చారు కానీ అది రాలేదు. సిద్ధాంత్ గారు చెప్పారు కదా వస్తుందని. రాదు, రాలేదు. మంత్రించిన పుష్పాన్ని ఇస్తాను. అది తన దగ్గర ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి తన దరికి చేరదు. దీన్ని మీ అమ్మ దగ్గర ఉండేటట్టు చూడమ్మా. అమ్మిలా మన మాట వినకుండా బయటికి వెళ్తుంది కాబట్టి ఆ రోజు ఇలా చేశాను. నీకే ఇన్ని తెలివితేటలుంటే నా పగను తీర్చుకోవడానికి తహతహలాడుతున్న దాన్ని నేనేం చేయలేనా?
ప్రళయం ముంచుకొస్తోంది. ఆ దుష్టశక్తి మీ అమ్మలోకి ఆవహించింది. పూజలు వ్రతాలు చేసి నా నుంచి తప్పించుకోవాలి, నన్ను తరిమేయాలని చూస్తారా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అమ్మా ఆదిపరాశక్తి, అభం శుభం తెలియని ఆడపిల్ల మీ కటాక్షం కోసం కటిక ఉపవాసం ఉంటూ ఇంతటి కఠినమైన దీక్ష చేస్తూ చివరి ఘట్టానికి చేరుకుందమ్మా. నాకు జరిగిన అవమానానికి ఈ భూమి మీద నీ రక్తం లేకుండా చేస్తేనే నాకు విముక్తి. నా ప్రాణం పోయినా సరే ఇక్కడ ఎవరి ప్రాణాలు పోనివ్వను. అయితే మొదట నిన్ను చంపి తర్వాత వీళ్ళ సంగతి చూస్తాను. ఇప్పుడు గానీ నువ్వు స్పందించి కాపాడకపోతే ఎన్నో ప్రాణాలు తీసుకుంటుందమ్మా దుష్టశక్తి. ఇంతటి దురాగతాన్ని చూస్తూ నువ్వు ఎలా ఉండగలవమ్మా? నువ్వేదైనా చేసేదుంటే నన్ను చెయ్యి, నా వాళ్ళని విడిచిపెట్టు. ఏంటి అందరి మీద జాలి చూపించి నువ్వొక్కదానివే శిక్ష అనుభవించాలనుకుంటున్నావా?